హరే కృష్ణ. శతశ్లోకి భగవద్గీతలోని 12వ శ్లోకం 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలోని 47వ శ్లోకం. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అత శతశ్లోకి భగవద్గీత. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి. ఇది చాలా అంటే చాలా ముఖ్యమైన శ్లోకము. నిఘంటు చూస్తే తే నీకు కర్మణ్యేవా కర్మమునందే అధికారః అధికారము అంటే అస్తి కలదు, కదాచన ఒకప్పుడును, ఫలేషు వాని ఫలములందు, అధికారః అధికారము మా వలదు. కర్మఫల హేతు కర్మఫలములకు కారణమైన వాడవు, మా భూహు కాకుము, అకర్మణి కర్మలు చేయకుండుటయందు, తే నీకు, సంగః ఆసక్తి, మా అస్తు కలుగుకుండుగాక. తాత్పర్యము శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఇలా సెలవిస్తున్నారు. అర్జున, నీకు కర్మను చేయుట ఎందే అధికారము కలదు. కర్మ ఫలములు ఆశించుట ఎందు ఏనాడునూ నీకు అధికారం లేదు. కర్మఫలములకు నీవు కారణభూతుడవు కాకుము, మరియు కర్మలు మానుట ఎందును నీకు ఆసక్తి కలుగుకుండుగాక అని సెలవిచ్చారట. అర్జున, కర్మలు చేయుటయే నీ వంతు, ఫలములు కోరుట కాదు అని భగవానుడు ఇక్కడ తెలుపుచున్నారు. అనగా ఫలాభిసంధిరహితముగా ఈశ్వరార్పణ బుద్ధితో కర్తృత్వరహితముగా కర్మలను ఆచరించుము అని ఇక్కడ భావము. కదాచన అని చెప్పినందువలన ఏ కాలమందును అట్టి ఫలమును వాంఛింపకుమని భగవానుల వారు ఇక్కడ శాసించినట్లయిందట. ఫలమును కోరి చేయు కర్మలచే చిత్తశుద్ధి కలగదు. చిత్తశుద్ధి కలుగనిచో ఆత్మజ్ఞానము అంకురింపదు. ఆత్మజ్ఞానము లేనిచో మోక్షము చేకూరదు. కాబట్టి మోక్షప్రాప్తికి నిష్కామ కర్మ అత్యంత ఆవశ్యకమై ఉన్నది. మాతే సంఘోస్త్వ కర్మణి చూస్తే ఈ పదం కర్మల యొక్క ఫలమును కోరవలదని చెప్పిరి కదా అని, అసలు కర్మలే మానేదమేమో, అట్లా ఎన్నటికీ చేయరాదు అని భగవానుల వారు ఇలా కూడా చెప్పుచున్నారు. ఎందుకు అంటే అది సోమరితనము క్రిందకు వస్తుంది. అది తమోగుణము. ఏ కర్మయు చేయక ఉండుట గొప్పతనము కాదు. నిద్రలో ఎవరునూ ఏ కర్మ చేయరు. కావున తమోగుణ జన్యమగు అకర్మణ్యత్వమును దూరముగా పారద్రోలమని శ్రీ భగవానుల వారు శాసించుచున్నారు. సోమరులకు ఈ వాక్యం ఒక గొడ్డలి పెట్టుగా తయారైనది. కొందరు సమాధి నిష్ఠయను పేరిట కేవలము తమస్సునందే కాలము గడుపుచూ ఉన్నారు. అట్టివారు ఇహపరములకు కూడా చెడిన వారగుదురు. వారు లేచి ఏదియో యొక్క సత్కార్యమును చేయుట మేలు. కర్మ చేయక ఎవరునూ ఉండలేరు. కావున ఏదియో యొక్క కర్మను చేయవలెను, దానినే నిష్కామగుమగా ఆచరింపుము అని భగవానుల వారు మనకి చెప్పుచున్నారు. అట్లు చేసినచో అపారమగు మేలు చేకూరకలదట. ఈ భగవద్గీత యొక్క ప్రధానాశయములలో ఈ అనాసక్త యోగమొకటి. అకర్మణ్యుడై రథమున చతికిలబడిన అర్జునుని కర్మవీరునిగా తయారు చేసిన బోధలు ఇవియే. కావున ఇట్టి నిష్కామ కర్మతత్వమును బాగుగా తెలుసుకొని జనులు తమ జీవితములను సంస్కరించుకొనవలసి ఉన్నది. జై శ్రీకృష్ణ పరమాత్మకి జై. జై భగవద్గీతకు జై. హరే కృష్ణ.